మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో మూదిరాజులు నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో గతంలో ఎర్రసత్యం బస్టాండ్ ప్రత్యేకంగా ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ఎర్రసత్యం బస్టాండ్ని కూల్చివేశారు. కూల్చివేసే సమయంలో మూదిరాజులు నిరసన తెలపడానికి వస్తే జాతీయ రహదారి అధికారులు, కాంట్రాక్టరు మీకు పక్కలోనే షెల్టర్ కేటాయిస్తాం, అక్కడ బస్టాండ్ నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు అక్కడ సులభ కాంప్లెక్స్లో ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో లయన్స్ క్లబ్ వారు బస్ షెల్టర్ నిర్మిస్తున్న విషయం తెలుసుకొని మూదిరాజు నాయకులు నిరసన తెలిపారు. జడ్చర్లకు సేవలు చేసిన ఎమ్మెల్యే గుర్తుగా ఏర్పాటు చేసిన బస్టాండ్ కూలిపోవడం, ఇక్కడ ఈ బస్టాండ్ కడితే ఎర్రసత్యం బస్టాండ్ కట్టడం కుదరదంటూ ఆందోళన వ్యక్తపరిచారు. ఎర్రసత్యం బస్టాండ్ని వెంటనే పునర్నిర్మించాలని కోరారు. ఇప్పుడు నిర్మిస్తున్న ఈ బస్ షెల్టర్కు మున్సిపాలిటీలో ఎలాంటి పర్మిషన్లు లేవని, అలాగే మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్న కోనేటి పుష్పలత కూడా మూదిరాజు కావడం విశేషం. నిర్మాణం జరుగుతున్న పనులు వెంటనే ఆఫ్ చేసి దానికి ఎర్రసత్యం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పక్కనే బస్టాండ్ 30 సంవత్సరాలుగా ఉన్నది. రోడ్డు విస్తరణలో భాగంగా బస్టాండ్ తీసేశారు. కానీ ఇప్పుడు ఉన్న మున్సిపల్ చైర్మన్లో ఒక మూదిరాజు వ్యక్తి ఉన్నా కూడా ఒక మూదిరాజు నాయకుడిని అవమానించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అవమానించే భావిస్తున్నాం. ఎందుకంటే ఒక్కరికే కాదు, ప్రతి ఒక్క నిరుపేదకు ఆయన అండగా ఉన్నాడు. సో అలాంటి ఎర్రసత్యం పేరు ఉన్న బస్టాండ్ కూలబడ్డారు. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బస్టాండ్ నిర్మిస్తున్నారు. మేము ఉంటానంటే కానీ ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు నిర్మిస్తే అధికార పక్షము మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కళ్ళు మూసుకొని నిర్మాణం వెంటనే ఆపేయాలి. నియోజకవర్గ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినగలిగితే ఎర్రసత్యం పేరు మీద ఉన్న బస్టాండ్ ఇక్కడ పునర్నిర్మించడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే మూదిరాజుల తరఫున, బీసీల తరఫున, చర్చల నియోజకవర్గాల తరఫున పోరాడడానికి అభిమానులందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నారు. నా పేరు కోలా కృష్ణ, మాజీ ఉప సర్పంచ్. సత్యమన్న ప్రియతమ నేత స్వర్గీయ ఎర్రసత్యం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ స్వర్గస్థులైనారు. ఇక్కడ చనిపోయినారు. ఇక్కడనే వారి పేరు మీద ఇక్కడ గతంలో ఇక్కడ ఎర్రసత్యం బస్ షెల్టర్ అని ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఇక్కడ బస్ షెల్టరు దాన్ని కాదని ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంకోరో ఇక్కడ బస్ షెల్టర్ నిర్మాణం చేయడం ఇది సమంజసం కాదు, ఉచితం కాదు. సత్యమన్న సేవలను ఏమంటారంటే కించపరిచినట్టు, అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం మేము. కాబట్టి ఈ బస్ షెల్టర్ నిర్మాణము ఇది జరగకూడదు. ఏం జరిగినా సత్యమన్న పేరు మీదనే బస్ షెల్టర్ పునర్నిర్మాణం జరగాలి. దానికి మాత్రమే మేము ఆమోదిస్తాము. లేకపోతే ఇక్కడ ఎలాంటి పనులు కూడా జరగనివ్వము. కాబట్టి దయచేసి ఎవరైతే నిర్వాహకులు ఇక్కడ కన్స్ట్రక్షన్కు పూనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు సత్యమన్న బస్ షెల్టర్ను పునర్నిర్మించడానికి సహకరించాలని మేము కోరుతున్నాం. నా పేరు పిల్ల రేణుక, నేను బాదేపల్లి సర్పంచ్ మాజీ. దాదాపు మేము తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. అప్పుడు సత్యమన్న జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన దాదాపు ఒక 11 నెలలు ఉన్న తర్వాత కొంతమంది దుష్టులు కలిసి ఆయనను చంపడం జరిగింది. అంటే ఆ రోజు అందరు అభిమానంతో ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బస్టాండ్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది అది నిర్మించి. అంటే ఇప్పుడు రోడ్డు వెడల్పులా తీయడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఎందుకు తీస్తున్నారు అని రోడ్డు వెడల్పులా హైవే వాళ్ళని అడిగితే ఇది అయిపోయినాక మళ్ళీ మీరు పునర్నిర్మాణం చేసుకోవచ్చు, ఎందుకంటే రోడ్లు మళ్ళా రావు, పబ్లిక్ అంతరాయం కలుగుతుంది కనుక జనం ఎక్కువ ఉన్నారు, అక్కడక్కడ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది, మీరు సహకరించాలని చెప్తే మేమందరం కూడా ఆ రోజు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సహకరించినాము. ఇప్పుడే మళ్ళీ ఇది రోడ్డు వెడల్పు కానే లేదు. ఇప్పుడే మళ్ళీ ఎవరో కొత్తగా ఇక్కడ బస్ స్టాప్ నిర్మిస్తున్నారు కనుక ఇప్పుడు అట్లా నిర్మించడం పద్ధతి కాదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ సత్యమన్న బస్ స్టాప్ అనేది ఉన్నది. ఇప్పుడు మేమందరం కూడా ఏం కోరుతున్నామంటే
సత్యమన్న అంటే జిల్లాలోనే ఎంతోమందికి అభిమానం ఉన్న వ్యక్తి. ఆయన సేవలు ఎంతోమంది ఉపయోగించుకున్నారు. అలాంటి వ్యక్తి చనిపోయింది కనుక మీరు కూడా పెద్ద మనసు చేసుకొని బస్ స్టాండ్ నిర్మాణానికి, బస్ స్టేషన్ నిర్మాణానికి మీరందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు వెనక కూలైడ్ ఏదో ఉంది, మళ్ళీ ఇది ముందర ఇది కడుతున్నారు. అంటే దీనికి పర్మిషన్, రోడ్డు వెడల్పు కాలేదు, మళ్ళీ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, అసలు ఎవరు నిర్మాణం చేస్తున్నారో ఈ పనులు ఆపాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో కమిషనర్ గారు కూడా చెప్తున్నాము. కమిషనర్ గారు కూడా పర్మిషన్లు లేకుండా పనులు నడిస్తే మీరు ఎందుకు చర్య తీసుకుంటలేరు? అదే కాకుండా చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కడుతుంటే వాళ్ళ మీద పర్మిషన్లు ఉన్నవే అవి ఇవి అని దౌర్జన్యం చేసి అడుగుతున్నారు. ఇలాంటి నడి రోడ్డు మీద నిర్మాణం జరుగుతుంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అసలు మీరు ఏం పర్మిషన్ ఇచ్చారు? ఇది వెంటనే కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకుపోతాము. ఇది పని ఆపాలని వాళ్ళను కోరుతూ, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం.